వివేకవంతుడు మాట్లాడతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇంటి పేరు కలిసిన ప్రతి వారు మన బంధువులు కారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరుచుకునే ఉంటుంది. అది తెలుసుకోవటమే విజయానికి మార్గం. ఏదైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది, ఇష్టం లేకుండా చేస్తే విసుగ్గా ఉంటుంది. మీ నడక నలుగురికి బాట అవ్వాలి, మీ మాట మంచిదవ్వాలి, అలాగే మీ చెయ్యి 10 మందికి సహాయపడాలి. ఇన్ని చేసినా కూడా మీరెప్పుడూ కూడా నిగర్విగానే ఉండాలి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ధైర్యంగా ఉండండి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగానే కనిపిస్తుంది. స్త్రీతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీరు పొరపాటున నోరు జారితే సమాజం మీ పొరపాటునే ఎత్తి చూపిస్తుంది. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ ఎదుటి వారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావాల్సినంత తీరిక ఉంటుంది. కష్టం విలువ తెలిసినవాడు ఎవరిని కష్టపెట్టడు. ఇష్టం విలువ తెలిసినవాడు ఎవరిని వదిలిపెట్టడు. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే అది నమ్మక ద్రోహం. ఒక వ్యక్తి పతనానికి ఆరంభం అతని నోటి నుండి వచ్చే అహంకారంతో కూడిన తప్పుడు మాటలు. స్త్రీ ఒక కసాయి భర్తతో అయినా బ్రతకడానికి ఇష్టపడుతుంది, కానీ అనుమానించేవాడితో బ్రతకడం చాలా కష్టంగా, అలాగే భారంగా భావిస్తుంది. ఆ బంధం కూడా దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాంటిది. మనిషికి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే సంపాదనకు మించిన ఖర్చు పెడతాడు. ప్రతి మనిషికి బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఈరోజు వచ్చిపోయే ధనం కోసం ఆశపడకు. జీవితాంతం తోడుగా ఉండే బంధాన్ని వదులుకోకు. వాదించే వారికి మీరెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలరు. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నం, అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలో రాని బంధం, కష్టంలో ఉన్నప్పుడు తోడు లేని స్నేహం, మరణించాక చూపించే ప్రేమ వ్యర్థం లాంటిది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవటం కాదు, అందరూ ఉన్నా కూడా నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఎదగాలనే తపన ఉన్నవాడిని ఎవరూ ఆపలేరు. నిజమైన ప్రతిభ ఉన్నవాడిని పాతాళంలో పాతిపెట్టినా కూడా వాడు భూమిని తీల్చుకుంటూ పైకొస్తాడు. అరచేతిని అడ్డుగా పెట్టి సూర్యోదయాన్ని ఆపగలమా?